నమస్తే, వెల్కమ్ టు విభావలి నేచర్. కొన్ని రోజులుగా మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ వీడియోలు చేస్తున్నా, అప్లోడ్ చేస్తలేను, డిలీట్ చేస్తున్నా. అంటే ఇదేం వీడియో, ఈ విషయం మాకు తెలియదా అని అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే విషయము నాకేదో పెద్ద తెలుసని కాదు, మీలో ఎవరికి తెలియదని కాదు. కాకపోతే ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనకు ఒకలాంటి సంతోషం అనిపిస్తుంది. అదే 10 మందితో కలిసి చేస్తున్నప్పుడు ఆ సంతోషంతో పాటు ఉత్సాహంగా కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక పనిని మనందరం కలిసి చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, పాలిథిన్ కవర్ల వాడకం తగ్గించేద్దాము అందరము. వీలైనంతవరకు తప్పదనిపిస్తే తప్ప దాన్ని తప్పించే ప్రయత్నమే చేద్దాము. ఒక్కసారి మీరు బయటికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. కొంచెం ఏమన్నా కొంచెం చెట్లు అట్లా కనిపిస్తే వెంటనే అక్కడ ప్లాస్టిక్ కవర్ల కుప్ప ఉంటుంది. అక్కడ ముందు రాస్తారు కూడా, ఇక్కడ చెత్త వేయరాదు అని రాస్తారు, కానీ అక్కడే చెత్త ఉంటుంది. అవి కూడా అన్ని పాలిథిన్ కవర్స్ మూటలు మూటలుగా అక్కడ పడేసి ఉంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, ప్రకృతిని ఖరాబ్ చేయడానికి కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా అవి చూస్తుంటే. తగ్గించేద్దాం, చాలా వరకు తగ్గించేద్దాం. నేను ఇంతకుముందు ఒక 50% మామూలుగా అవసరమైతే తప్ప వాడకపోతుండే. ఇక వీడియో చెయ్యాలి అనుకున్నప్పటి నుంచి ఇంకా ఒక 70% దాన్ని తగ్గించేశాను. ఉన్నాయన్నీ తీసుకుపోయి డస్ట్బిన్లో వేయమని చెప్పట్లేదు, బయట నుంచి తేవడం తగ్గించేయండి. కొన్ని రోజులు వాడిన తర్వాత, కొన్ని రోజులు చేస్తుంటే మనకు అర్థమైపోతుంది. అది వద్దు, కవరు వద్దు అనుకున్నప్పుడు మనకు ఒక చిన్న మెరుపు లాంటి సంతృప్తి వస్తుంది చూడండి. దానికి అలవాటు పడిపోయినామంటే ఇంకా అసలు మనం దాని జోలికి కూడా వెళ్ళము. ఇంకొక విషయం ఏంటంటే, చాలా కవర్స్, పాలిథిన్ కవర్స్ తెస్తున్నాము, డస్ట్బిన్లో వేస్తున్నాము. ప్లస్ మళ్ళీ ఆ డస్ట్బిన్లో వేసే కవర్స్ కూడా మళ్ళీ ఈ పాలిథిన్ కవర్సే, బ్లాక్ కవర్స్ వాడుతున్నాము. అట్లాంటివి కాకుండా ఇప్పుడు బయోడిగ్రేడబుల్ కవర్స్ వస్తున్నాయి. వీలైతే అవి యూజ్ చేయండి, అవి చాలా బాగుంటాయి. ప్లస్ అవి మనం పడేసిన తర్వాత కూడా భూమిలో కలిసిపోతాయి కాబట్టి దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి ఆన్లైన్లో ప్లస్ సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవే ఆ కవర్స్, ఇవి బయోడిగ్రేడబుల్ కవర్స్, డస్ట్బిన్లో వేసుకునేవి. మనకి స్మాల్, మీడియం, లార్జ్ సైజులో కూడా దొరుకుతాయి. డిస్పోజబుల్ కవర్స్ అనకుండా మనం బయోడిగ్రేడబుల్ కవర్స్ అని అడిగి తీసుకుందాము షాప్లలో. కొన్నిటికైతే ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ అని మెన్షన్ చేసి కూడా ఉంటుంది. ఇవి చక్కగా భూమిలో కలిసిపోతాయి కాబట్టి ఇలాంటివి యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి అందరూ. మనం గట్టిగా వీటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అంటే మన కుటుంబం నుంచే చేసినావు కానీ అన్నట్టు ఉంటుంది. కాకపోతే గట్టిగా పట్టుకుంటే అవుతుంది. నేను లాస్ట్ మంత్ ఎమ్రాల్ మిఠాయి షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని గ్రోసరీస్ ప్లస్ సీడ్స్ తెచ్చుకున్నాను. అక్కడ నాకు ఇట్లాంటివి ఒక 2 కవర్స్ వచ్చినారు. అవి నేను జాగ్రత్తగా పెట్టుకున్నా, బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేద్దామని. ప్లస్ అన్నయ్య వాళ్ళు తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ నాకు ఇచ్చారు, ప్రసాదం తీసుకొచ్చారు. దీంట్లో ఇంటింటా తులసివనం పర్యావరణ పరిరక్షణలో మీరో సగం మేమో సగం అని రాసింది. చాలా మంచిగా అనిపించింది కొటేషన్ నాకు. దీన్ని కూడా అట్లనే దాచిపెట్టుకున్నా. ఇంకా మొన్న వంశీ ఫార్మ్స్ ఇంజపూర్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వెజిటబుల్స్కి కూడా వాళ్ళు పాలిథిన్ కవర్స్ యూజ్ చేయట్లేదు, బయోడిగ్రేడబుల్ కవర్స్ యూజ్ చేస్తున్నారు. అవి కూడా నేను పెట్టుకున్నాను. అంటే మనం బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లో ఏమైనా పైనుంచి వచ్చిన కూరగాయలు, మన గార్డెన్ నుంచి వచ్చిన కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను అట్లనే పెట్టుకుంటున్నాను. మామూలుగా ఈ తక్కువ మందమున్న పాలిథిన్ కవర్స్ మనకి ఎప్పుడు ఎక్కువ ఇంట్లోకి వస్తాయంటే వెజిటబుల్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడే. మనము బ్యాగ్ అయితే తీసుకెళ్తాము, కాకపోతే అందులో 6 రకాల కూరగాయలు తీసుకుంటే మళ్ళీ 6 పాలిథిన్ కవర్లు పెట్టుకొని వస్తాము. మనం బ్యాగ్ తీసుకెళ్ళేది అందుకు కాదు, పాలిథిన్ కవర్లను తగ్గించడానికి తీసుకెళ్దాము. కొంచెం కష్టమవుతుంది అనుకోకుండా ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలాంటి కవర్స్, ఈ బయోడిగ్రేడబుల్ కవర్స్ మీకు ఎక్కడైనా దొరికినాయంటే అవి భద్రపరుచుకుంటే మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాటిలోనే డైరెక్ట్గా సపరేట్గా తీసుకొచ్చుకోవచ్చు. అట్లా ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా తగ్గించే ప్రయత్నమే చేద్దాము. మనం ఒక 50% అన్న తగ్గిస్తే మన పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారు. అదే నా ఉద్దేశం కూడా. ప్రతి ఒక్కరూ వీడియోను బోర్గా ఫీల్ కాకండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఒక 10 మందికి అందుతుంది. ఇంకొక చిన్న విషయం అండి, నా వీడియోలు చూస్తూ వాళ్ళ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ధృవ స్టార్ అండ్ పాండు అండ్ శ్రీదేవి రాఘవరపు అండ్ ఇందిరా ప్రియదర్శిని అండ్ బెల్లం అనుష, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాలు నాకు తెలియజేస్తున్నందుకు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు విభావలి నేచర్ మెంబర్స్ అండ్ వ్యూవర్స్. ఇంతకుముందు నేను షాపింగ్ మాల్స్లో ఇచ్చే కవర్స్ని యూజ్ చేసేది.
మొన్నే ఈ బ్యాగ్ చాలా నచ్చి ఈ బ్యాగ్ తీసుకొచ్చుకున్నాను నేను. సేవ్ ద ప్లానెట్ అని ఉంది. ఎంతమంది ఈ నిర్ణయానికి ఓకే చెప్తున్నారనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే పాలిథిన్ కవర్స్ని మీరు ఏ సందర్భంలో అవాయిడ్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ కమెంట్స్ని బట్టి దీని మీద ఇంకొక వీడియో చేయాలని కూడా ఉంది. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయం చిన్నదే అయి ఉండొచ్చు, కానీ మన పిల్లలకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాం, భూమిని కాపాడుకుంటున్నాం.